నమస్తే. నేను డాక్టర్ జక్కిడి అనిల్ రెడ్డి, ఫిజియోథెరపిస్ట్. జనరల్‌గా బెల్స్ పాల్సీ, ఫేషియల్ పాల్సీ లేదు ముఖం పక్షవాతం అని వింటుంటాము. ఇది ఎందుకు వస్తుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మొదటగా దీనికి రావడానికి కారణం వచ్చేసేసి చెవులో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఇక్కడ చెవులో నుంచి వచ్చే ఫేస్‌కి ఏదైతే వచ్చే నరం ఉంటుందో నరం ఒత్తేయడం వల్ల ముఖం కండరాలు వీక్ అవ్వడము, లేదు మూమెంట్ లేకపోవడం వల్ల ముఖం పక్షవాతం వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఏదైనా ఇంజురీస్ తగిలినప్పుడు, ఏదైనా దెబ్బ తగలడం కానీ, లేదు చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ జరిగినప్పుడు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, ఒకటి చెవులో కాటన్ పెట్టుకోవడము, రెండు చెవు మన ఫేస్ సంబంధించి కళ్ళు మూసుకోకపోవడం ఉంటుంది. దాంతోపాటు నోట్లో నుంచి వాటర్ తాగుతున్నప్పుడు వన్ సైడ్ నుంచి వాటర్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఈ ఐస్ క్లోజ్ అవ్వవు కాబట్టి గాలి తగిలి డ్రై అయిపోవడం, అదేవిధంగా డస్ట్ పడి ఇన్ఫెక్షన్ రావడం వస్తూ ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి కళ్ళు మొత్తం కూడా కవర్ చేసే అద్దాలు ఉంటాయో అద్దాలు పెట్టుకోవడం, చెవిలో కాటన్ పెట్టుకోవడం, దాంతోపాటు రెగ్యులర్గా ఫిజియోథెరపీ తీసుకుంటూ ఫిజియోథెరపిస్ట్ చెప్పిన ఎక్సర్సైజ్ను రెగ్యులర్గా చేసుకోవడం వల్ల దీన్ని నయం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.